ఏంటివి పోసాని కృష్ణమురళి ఏం చెప్పాడు? రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు ఏం రాశారు? ఎలాంటి కన్ఫెషన్ ఆయన ఇచ్చారు? అసలు ఆయన మీద చేసిన అభియోగం ఏంటి? అభియోగాలు ఎవరు చేశారు? దాంట్లో మెన్షన్ చేసిన అంశాలేంటి? రిమాండ్ రిపోర్ట్ ప్రస్తుతం మన చేతిలో ఉంది. దాంట్లో ఆయన కన్ఫెషన్స్ కొన్నిటికేమో తడబడ్డారు, కొన్నిటికి నేను చెప్పనన్నారు, కొన్నిటికి నాకు గుర్తులేదన్నారు, మరికొన్నిటికి ఎస్ తప్పు చేశాను రాజా, ఇదే లాంగ్వేజ్ ఆయన వాడింది. తప్పు చేశాను రాజా, నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది. దిస్ ఈజ్ వాట్ పోసాని కృష్ణమురళి సెడ్. ఎందుకంటే రిమాండ్ రిపోర్ట్ని చాలా పక్కాగా పోలీసులు రూపొందించారు. ఇన్ఫ్యాక్ట్ ఎఫ్ఐఆర్కి వచ్చేప్పటికీ 24 ఫిబ్రవరి నాడు 9ంటికి ఎఫ్ఐఆర్, జనరల్ డైరీ రిఫరెన్స్ వచ్చేప్పటికీ అదే రోజు సేమ్ టైంకి. సరే, ఆయన గురించి ఆయన వయసు, వివరాలు, అడ్రస్సు అవన్నీ మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. రిమాండ్ రిపోర్ట్లో అలాగే పోలీసుల ముందు ఆయన ఏం కన్ఫెస్ చేశారు? ఆయన కన్ఫెస్ చేసింది ఏంటంటే జోగినేని మణి ఇచ్చిన రిపోర్ట్ మీద ముద్దాయి నేర ఒప్పుకోలు మరియు అరెస్ట్ మహజర్నామా పోలీస్ టెర్మినాలజీలో ఉంటుంది. ఆయన దాంట్లో చెప్పుకున్నది మొత్తంగా డీటెయిల్స్ అన్నీ, అంటే జోగినేని మణి ఇచ్చిన రిపోర్ట్ డీటెయిల్స్తో పాటు ఇంకా ఈయన మాట్లాడింది. నా పేరు పోసాని కృష్ణమురళి అంటూ పోలీసులు రికార్డు చేస్తారు. బోత్ ఆడియో అండ్ వీడియో రికార్డింగ్ జరిగింది ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ అడ్వకేట్స్. ఎందుకంటే ఆయన తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు 15 రోజుల పాటు. నా పేరు పోసాని కృష్ణమురళి. సరే, దీంట్లో ఆయన ఎక్కడ ఉంటున్నారో అడ్రస్ అంతా ఇచ్చారు. 2023 నుంచి 24 మధ్య కాలంలో నేను ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశాను. 2015వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల గురించి నేను కులాల వారీగా నంది అవార్డులు పంచుకున్నారనే అభియోగం మోపాను. చంద్రబాబు హయాంలో కులాలను బట్టి పంపకాలు జరిగేవి. అవార్డుల కమిటీలో 12 మంది సభ్యులుంటే అందులో 11 మంది కమ్మ కులస్తులే నాకు ఉన్నారు. నాకు వచ్చిన అవార్డు కమ్మనందిలా కనిపించింది, అందుకే అవార్డుని తిరస్కరించాను. ఇంకా ఏం చెప్పుకుంటూ వచ్చారు ఆయన రిమాండ్ రిపోర్ట్లో? ఆయన అబ్జర్వేషన్స్, ఆయన మాట్లాడిందంతా ఎలా రికార్డ్ చేశారు? నా వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాలైన ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో కొన్ని వీడియోలు, అందులో నేను కమ్మ కులాన్ని కించపరిచే విధంగా మరియు నంది అవార్డులను అవమానించే విధంగా మాట్లాడాను కన్ఫెస్ చేశారు పోసాని కృష్ణమురళి. అలాగే ఆ వీడియోలో నేను కొన్ని ప్రత్యేక కులాలపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసినట్టు ఉన్నది నిజమే, ఒప్పుకుంటున్నాడు ఆయన. సినిమా పరిశ్రమను కొన్ని ప్రభావశీల సమూహాలు, కాంపౌండ్స్ ఆధిపత్యం చలాయిస్తున్నాయంటూ చెప్పాను. ముఖ్యంగా కమ్మ మరియు కాపు కులాల ఆధిపత్యం ఉందని, అంతేకాక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మక నంది అవార్డును ఇది కమ్మ అవార్డు అయిందని, తాను అందుకోబోయిన ఉత్తమ సహాయ నటుడు అవార్డును తాను తిరస్కరించానని టెంపర్ అనే చిత్రానికి ఆయన ఇచ్చారు. అది అలాగే నంది అవార్డుల ఎంపిక ప్రక్రియతో పాటు కమిటీ సభ్యులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశానని కూడా పోసాని కృష్ణమురళి అందులో కన్ఫెస్ చేశారు. మొత్తం 12 మంది కమిటీ సభ్యులుంటే 11 మంది కమ్మ కులానికి చెందిన వారేనని అన్నాను. కులపరమైన చిచ్చు పెడుతూ మాట్లాడాను. హీ హాస్ కన్ఫెస్డ్. కుల వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా పోసాని కృష్ణమురళి మాట్లాడారని పోలీసులు అభియోగం మోపటమే కాదు, ఆయన కన్ఫెస్ చేశారు కూడా. అందులో వారి ముందు ఎస్పీ ముందర కన్ఫెస్ చేశారు. ఈ ప్రకటనల వల్ల సినీ అభిమానులు, రాజకీయ వర్గాలు మరియు కులాల మధ్య విభేదాలు తలెత్తే విధంగా వ్యాఖ్యానించాను. సినిమా పరిశ్రమలో అన్ని కులాలకు సముచిత గౌరవం దక్కుతుందని తెలిసినప్పటికీ నేను కావాలనే కుల వర్గాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించాను. చాలా బలంగా ఆయన కన్ఫెస్ చేశారు. అంతేకాదు 2014 నుంచి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా పనిచేస్తూ, రాజకీయపరమైన సోషల్ మీడియా వర్గాలతో కలిసి పనిచేస్తూ వివిధ కులాల మధ్య చిచ్చు పెట్టేలా కుట్రపూరిత వ్యాఖ్యలు చేశాను. నేను చేసిన వ్యాఖ్యల వల్ల చాలామంది తీవ్ర మనస్తాపానికి గురయ్యారు, తెలుసు నాకు అది. నేను వైఎస్ఆర్సీపీతో కుమ్మక్కై వారి ప్రోద్బలంతో 2 వర్గాల మధ్య కులచిచ్చు పెట్టి తాము లబ్ధి పొందాలని కుట్రపూరితమైన వైఖరితో కావాలనే ప్రెస్ మీట్ పెట్టి తప్పుడు ఆరోపణలు చేసి ఒక కులాన్ని కించపరిచి ప్రజలను రెచ్చగొట్టే విధంగా, గొడవలు సృష్టించే విధంగా మాట్లాడాను. నేను కావాలనే చేసిన వ్యాఖ్యల వల్ల చాలామంది తీవ్ర మనస్తాపానికి గురవుతారని వివిధ కులాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడాను. ఇంతేకాకుండా ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరియు అతని భార్యా పిల్లల గురించి హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి వారి గురించి మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ భార్యతో ఇంకా అబ్జెక్షనబుల్ టెర్మినాలజీ ఉంది, ఆయన కన్ఫెస్ చేసినప్పటికీ ఇక్కడ మనం మాట్లాడలేం. అలాగే అసభ్యకరంగా మాట్లాడి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడి 2 వర్గాల మధ్య గొడవలు సృష్టించే విధంగా మాట్లాడాను. నేను నారా లోకేష్ గారిని నా యొక్క వికృతమైన మాటలతో అశ్లీలంగా మాట్లాడుతూ వారి కుటుంబ సభ్యులు, మహిళా కుటుంబ సభ్యుల్ని దూషించాను. ఇలాంటి మాటలు మాట్లాడుతూ ప్రజల్లో హేయమైన భావనలు ఒక వర్గం వారు మరొక వర్గం వారిపై శత్రుత్వం పెంచుకోవడం జరుగుతాయని తెలిసి కూడా మాట్లాడాను.
సరే ఇదండి, అంటే ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి, అది కూడా మాట్లాడదాం. అసలు ఈయన కోసం మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా పంపించిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు పోలీస్ స్టేషన్లో పోలీసుల్ని కలిసిన తర్వాత ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. వారు పెట్టినటువంటి లైఫ్ పనిష్మెంట్ సెక్షన్ ఇది ఈ కేసుకు పనికిరాదు. కృష్ణమురళి మీద 111 పోసాని కృష్ణమురళి మీద 111 సెక్షన్ అప్లై కాదు, ఇది పనికిరాదు, ఇటువంటి అఫెన్సెస్ లో 111 పెట్టడానికి లేదు అని కోర్టు వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అబ్సీనిటీ సెక్షన్ 67 ఆఫ్ ఐటీ యాక్ట్ కూడా ఇందుకు పనికిరాదు, ఇక్కడ పెట్టడానికి లేదు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ